ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసులు పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. బందోబస్తును పర్యవేక్షించేందుకు ఈసీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా 4 ఐపీఎస్లను నియమించారు. పోలింగ్ రోజు జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం పల్నాడులో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ప్రస్తుతం పల్నాడు సిచ్యువేషన్ ఎలా ఉంది? రేపు రిజల్ట్ వచ్చేటువంటి ఈ నేపథ్యంలో మరి 4 ఐపీఎస్లను కూడా నియమించినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇది నిజమేనా? అక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక కౌంటింగ్ అయితే మాత్రం మరొక 24 గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే దానిపై కూడా సర్వతా ఒక ఉత్కంఠమైనటువంటి, ఒక నరాలు తెగేటువంటి, ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. చూడొచ్చు, తాజాగా ఇప్పటికే కూడా కౌంటింగ్ సంబంధించి ప్రతి జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా ఎక్కడికక్కడ చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించి కూడా దాదాపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరగబోతా ఉంది. మరోవైపు నసరాపేట పల్నాడు జిల్లా కేంద్రంగా కూడా జేఎన్టీయు సంబంధించినటువంటి కాలేజీలో కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం జరగబోతా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా బాపట్ల జిల్లాలో ఎక్కడికక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా కసరత్తు అయితే మాత్రం వేగవంతం చేశారు. ప్రధానంగా ఈ యొక్క కౌంటింగ్ సంబంధించినటువంటి బందోబస్తు విషయంలో అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం అప్రమత్తం అవుతా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంలో అయితే మాత్రం ఇప్పటికే 3 అంచెల భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా కౌంటింగ్ వచ్చేటువంటి ఏజెంట్లు కానీ, అదే విధంగా సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరు కూడా లోపలికి వచ్చేటప్పుడు కూడా వారికి సంబంధించి కూడా ఖచ్చితమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా భద్రతా చర్యలను అయితే మాత్రం ప్రతిష్ఠ చేయబోతా ఉన్నారు. అందులో భాగంగానే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశిష్ట త్రిపాఠి అయితే మాత్రం ఇప్పటికే అధికారులకు అయితే సూచనలు సలహాలు చేశారు. ముఖ్యంగా సమస్యాధికం ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, నసరాపేట, గురజాల, సత్తెనపల్లి ఈ 4 నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇప్పటికే 15 కంపెనీలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలు పూర్తి స్థాయిలో కూడా అక్కడ మోహరించి గ్రామాల్లో పహారా కాస్తా ఉన్నాయి. కౌంటింగ్ రోజున ఎవరు కూడా అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు అంటూ ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఒక హుకుం జారీ చేశారు. బయటకు వచ్చి అలర్లు సృష్టించినా, దాడులు తెగబడినా కూడా వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇక జీవితకాల ఖైదీగానే మిగిలిపోతారు. ఆంధ్రప్రదేశ్ లో ఇక వారికి స్థానం అనేది ఉండదు, ఖచ్చితంగా జైలు పాలవుతారని చెప్పి కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం కూడా పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా కాటికే అయితే మాత్రం ఒక సూచనలు సలహాలు అయితే మాత్రం చేశారు. ఖచ్చితంగా కౌంటింగ్ రోజు ఎవరు కూడా బయటకు రావద్దు, వచ్చి మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు అని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో అయితే మాత్రం దాదాపుగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపుగా 6వ తేదీ వరకు కూడా పూర్తి కర్ఫ్యూ విధిస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ వాణిజ్య సదుపాయాలు మొత్తం కూడా మూసివేశారు. మరోవైపు హోటళ్లు కూడా మూసివేశారు. కళ్యాణ మండపాలు కూడా మూసివేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా అన్ని వాణిజ్య సదుపాయాలు మూసివేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ పహారా కాస్తా ఉన్నారు. క్షణం కూడా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికార యంత్రాంగాన్ని, ఉన్నతాధికారులు అయితే మాత్రం అవి తెలుసుకుంటా ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సంబంధించినటువంటి అంశంపై కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇటు గుంటూరు జిల్లాలో చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి యొక్క కౌంటింగ్ ప్రక్రియకు కూడా దాదాపుగా 1500 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీ సుహార్ బ్యూడి ఆధ్వర్యంలో కూడా పెద్ద మొత్తంలో పోలీస్ ఆయుధ బలగాలు, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కేంద్రానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ప్రక్రియను కూడా పరిశీలించింది. దాదాపు నిన్న చూసుకోవచ్చు, నిన్ననే ఏదైతే జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ఐజీ సర్వశిష్ట త్రిపాఠి కూడా కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఈవీఎం ప్యాడ్స్ కి సంబంధించినటువంటి తరలింపు జరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక రూట్ మ్యాప్ ని సిద్ధం చేయాలని చెప్పి కూడా
సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా ఏవైతే నాగార్జున యూనివర్సిటీలో భద్రపరిచినటువంటి ఈవీఎం లో బాక్సులకు సంబంధించినటువంటి తరలింపు విషయంపై ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే మాత్రం వహించారు. ముఖ్యంగా ఆ తరలించేటువంటి క్రమంలో ఓకే పవన్, థ్యాంక్ యూ.